మైక్రోవేవ్ ఓవెన్ ఎలా కనిపెట్టబడిందో తెలుసా? స్పెన్సర్ అనే ఒక వ్యక్తి రాడార్ కమ్యూనికేషన్లో పనిచేస్తున్నప్పుడు ఒక గదిలోకి దిగాడు. చాక్లెట్తో ఆ గదిలోకి దిగినప్పుడు అందులోని మైక్రోవేవ్స్ వల్ల అది వేడెక్కి డామ్ అని పేలిపోయింది. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బయటకు వచ్చేసి పాప్కార్న్ సీడ్స్ని తీసుకెళ్ళి అందులో పెట్టాడు. అవి పాప్కార్న్గా చిట్లిపోయాయి. వెంటనే ఏం చేశాడు, ఒక కుండలో కోడిగుడ్డును తీసుకొని వెళ్ళి ఆ మైక్రోవేవ్ గదిలో పెట్టేస్తే అది డామ్ అని పేలిపోయింది. అప్పుడు ఆయనకు అర్థమైంది మైక్రోవేవ్స్ పదార్థాలని వేడి చేస్తాయి. సో ఈ విధంగా అతను తయారు చేసిన మొట్టమొదటి మైక్రోవేవ్ ఓవెన్ యొక్క సైజు ఒక పెద్ద బీరువా అంతా, ఒక 350 కేజీల బరువు ఉండేది. అది రాను రాను క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చి ఇప్పుడు ఒక స్మాల్ సైజు టీవీ కంటే చిన్నగా మారి మన ఇంట్లోకి వచ్చిపోయింది. మైక్రోవేవ్స్ కేవలం నీటిని కలిగి ఉన్న పదార్థాలని మాత్రమే వేడి చేస్తాయి. ఒక కోడిగుడ్డును పెడితే కోడిగుడ్డు పెంకులో నీరుండదు, కానీ లోపల మాత్రం నీరుంటుంది. లోనిది వేడెక్కి వ్యాకోచిస్తుంది, పెంకు మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి అది డామ్ అని పేలిపోతుంది.